కర్నూలు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు ఇవాళ జిల్లా వ్యాప్తంగా తర్వాత టౌన్లో కూడా మున్సిపల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్స్లో వెహికల్ చెక్కింగ్ కార్యక్రమం ప్రారంభించి అందులో భాగంగా ప్రధానంగా డ్రంక్ డ్రైవ్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ మాదిరి చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ ఈరోజు 4th టౌన్ పిఎస్లోని ఉల్చాల జంక్షన్లో మా టీం అంతా కలిసి మా రూరల్ సిఐ గారు, తర్వాత ట్రాఫిక్ సిఐ గారు, తర్వాత సిబ్బంది అందరితో కలిపి ఇక్కడ ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా వెహికల్ చెక్ చేస్తే దాంట్లో డ్రంక్ డ్రైవ్ కోసం చెక్ చేస్తే ఒక ఆటో ఇప్పటి వరకు 8 మోటార్ సైకిల్స్లో నడిపే చోదకులు బాగా తాగి డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తున్నట్లుగా మన యొక్క రీడింగ్స్లోనూ మన యొక్క చెక్కింగ్లో బయటపడింది. వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కోర్టుకు పంపించేసి. తర్వాత ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలకు ఎస్పీ గారి తరఫున అందరికీ విజ్ఞప్తి, తర్వాత మున్సిపల్ ఆఫీసులో, ఎందుకంటే మనకు తెలుసు రీసెంట్గా కూడా ఎక్కువ యాక్సిడెంట్లు కూడా రిపోర్ట్ కావడం జరుగుతోంది టౌన్ పరిధిలో. నైట్ టైమ్స్ కూడా ఎక్కువ ఇట్లా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా ఎక్స్టెన్సివ్గా కూడా వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది. ఎస్పీ గారు పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తూ ఎక్కువ డెత్తులు కానీ ఇంజురీస్ కానీ తాగి నడపడం వల్ల వారికే ప్రమాదం కాకుండా వారు నడపడం వల్ల వేరే చోదకులకు రోడ్డు మీద నడిచే వాళ్ళకు కూడా ప్రమాదం చేయడం వల్ల ఎవరికి దెబ్బలు తగిలినారో వారి కుటుంబానికి అంతా కూడా ఇది ఒక నష్టం అనే ఉద్దేశంతో దీని మీద అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టడం కూడా జరుగుతోంది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూగా ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మిగతా దీనికి రిలేటెడ్గా డిపార్ట్మెంట్ అందరి తరఫున కూడా, తర్వాత ఎందుకంటే మీకు అందరికీ తెలుసు దీని మీద రహదారి భద్రతా మాసోత్సవాలు కూడా జరుగుతున్నాయి. దీని సందర్భంగా ఇదొక ప్రత్యేకమైన ప్రోగ్రాం కింద చేపట్టి జిల్లా వ్యాప్తంగా తీసుకొని పోవడం జరుగుతుంది. మీడియా వారి ద్వారా